భాగ్యనగరంలో విధ్వంసానికి ఐసిస్ పన్నిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. భారీ పేలుళ్లు, విషవాయువులతో అల్లకల్లోలం, మత ఘర్షణలు, విచ్చలవిడిగా కాల్పులు. ఇది నగరంలో పట్టుబడిన ఉగ్రవాదుల పన్నాగం. వారి వ్యూహం గుట్టురట్టు కాకపోతే ఈ పాటికి పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయం కలిగేలా ఉంది. ఐఎస్ఐఎస్ ఆదేశాలతోనే ఇక్బాల్ ఎజ్దానీ బృందం ఇవన్నీ చేసిందని న్యాయస్థానానికి ఎన్ఐఏ అధికారికంగా వెల్లడించింది. ఐసిస్ అధినేత బగ్దాదీకి విధేయులుగా ఉండాలని 5గురి బృందం ప్రతిజ్ఞ కూడా చేసినట్లు స్పష్టమైన ఆధారాలు సేకరించింది. అయితే ఎజ్దానీ బృందం కేవలం స్థానికంగా లభించే వాడుకలో ఉండే వస్తువులతోనే పేలుళ్లకు పాల్పడేందుకు సిద్ధమవడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. బాంబుల తయారీ ఇంత సులభంగా తయారు చేయవచ్చని విచారణలో వెల్లడి కావడం పేలుడు పదార్థాల నియంత్రణ లోపాలను బయటపెడుతోంది. వివిధ సాధారణ అవసరాల కోసం ఉపయోగించే పదార్థాలనే ఉగ్రవాదులు బాంబులుగా మలుచుకుంటున్నట్లు పలు సందర్భాల్లో తేలడం, వాటిపై నియంత్రణ చర్యలు అంతంత మాత్రంగానే ఉండడమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోన్న అంశం. మతపరమైన విద్వేషం, అంతర్జాతీయ ప్రచారం భారత ఉపఖండంలో విస్తరించడమే ఐసిస్ లక్ష్యం. అంతర్జాలం వేదికగా భారత యువతను ఆకర్షించి వారిని మన దేశంపైనే పురిగొల్పేందుకు కొంతకాలంగా కుయుక్తులు పన్నుతోంది. సామాజిక మాధ్యమాల ద్వారా మతపరమైన భావోద్వేగాలను ప్రదర్శించే వారిని గుర్తించి క్రమక్రమంగా ఆకర్షించడం ఐసిస్ ప్రధాన శైలి. భావోద్వేగాలు ఉన్నవారిని పసిగట్టేందుకు ఐసిస్ కొన్ని వేల పేర్లతో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్లలో ఖాతాలు తెరిచి భావజాలాన్ని వ్యాప్తి చేస్తోంది. ఆ పేజీలను తరచుగా చూసే యువతకు వ్యక్తిగతంగా మెసేజ్లు పంపి ఊబిలోకి దించాలనేది ఐసిస్ లక్ష్యం. భారత్లో పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్పై ప్రధానంగా కన్నేసినట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఇప్పటివరకు మాత్రం ఐసిస్ కుట్రలను ఛేదిస్తున్నాయి. భారత్లో విధ్వంసం ద్వారా ఉనికి చాటేందుకు ఐఎస్ఐఎస్ రకరకాల కుట్రలు చేస్తున్నట్లు గుర్తించాయి నిఘా వర్గాలు. ఈ విషయాలన్నింటిపైనా హైదరాబాద్లో చిక్కిన ఐసిస్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా ప్రశ్నిస్తోంది. నిందితులు మొహమ్మద్ ఇబ్రహీం యజ్దానీ, అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ అమూదీ, హబీబ్ మొహమ్మద్ ఇలియాస్ యజ్దానీ, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్ విచారణలో విస్మయకరమైన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. వీరందర్నీ గత నెల 29న హైదరాబాద్లో పాతబస్తీలో ఎన్ఐఏ, సిటీ పోలీస్ బృందాలు ఏకకాలంలో మెరుపుదాడులు చేసి అదుపులోకి తీసుకున్నాయి. మరో 6గురిని అదుపులోకి తీసుకున్నప్పటికీ వారిని ప్రశ్నించి సాక్షులుగా పరిగణలోకి తీసుకుని విడిచిపెట్టారు. మళ్లీ కోర్టు అనుమతితో 5గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక్బాల్ యజ్దానీ బృందం రంజాన్ లోపే హైదరాబాద్లో మారణకాండ సృష్టించేందుకు సిద్ధమైనట్లు తేలడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారి వద్ద స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, బాంబుల తయారీ పరికరాలు దర్యాప్తు బృందాలకే ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఐఎస్ఐఎస్ నేపథ్యంలో వాళ్ళు వాడే ఎక్స్ప్లోజివ్స్ అన్నీ కూడా ఏమంత గొప్పవి కావు. అవి కూడా లోకల్గా ఏదో సంపాదించినవే, కొన్నవే. హౌ టు మేక్ బాంబ్స్ అని కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. వీళ్ళంతా ఐటీ బాగా ఈ ఇంటర్నెట్ అది వాడేవాళ్ళు. వాళ్ళు అందులో చూసి ఏదో ట్రై చేస్తారు. వాళ్ళ దగ్గర 2 తుపాకులు కూడా దొరికాయి. అవి కంట్రీ మేడ్ వెపన్స్, దే ఆర్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ అ ఫ్యాక్టరీ. పాకిస్తానీస్ ఎవరు వచ్చినా చక్కటి మోడర్న్ వెపన్స్తో వస్తారు. చాలా హై ఫైర్ పవర్, అంటే ఒక్కసారి ఒక నిమిషంలో 200 మందిని చెప్పగలిగేంత కెపాసిటీ ఉన్న గన్స్తో వస్తారు. వీళ్ళు అలాగ రాలేరు. నిందితుల్లో ఇక్బాల్ యజ్దానీ కీలకంగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. ఇంజనీరింగ్ చదివిన యజ్దానీ అంతర్జాలం ద్వారా ఐసిస్ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు.
ఆ తర్వాత సిరియాలో ఉంటున్న షెఫీ అర్మార్తో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన షెఫీ అర్మార్కు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్తో సన్నిహిత సంబంధాలున్నాయి. సిరియాకు వెళ్లిపోయి అక్కడ్నుంచే భారత యువతను ఐసిస్లో చేర్పించే పనిలో ఉన్నాడు. షెఫీతో పరిచయం ఏర్పడిన తర్వాత ఇక్బాల్ యజ్దానీ ఒక్కసారిగా మారిపోయాడు. సోదరుడు ఇలియాస్ యజ్దానీతో పాటు సమీప బంధువులైన హబీబ్ మొహమ్మద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్లతో పాటు ఫేస్బుక్ స్నేహితుడు అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ అమూదీతో కలిసి కుట్రకు తెరలేపాడు. వీరంతా పరస్పరం సామాజిక మాధ్యమాలు, మెయిళ్లు, టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా చర్చించుకునేవారని తేలింది. అయితే ఇక్బాల్ మాత్రం షెఫీ అర్మార్తో నేరుగా టచ్లో ఉన్నాడు. ఐసిస్ భావజాలానికి ప్రేరేపితమైన తర్వాత భారత్లో విధ్వంసం సృష్టించాలని ఇక్బాల్కు ఆదేశాలందాయి. షెఫీ అర్మార్ను నేరుగా కలిసేందుకు ఇక్బాల్ యజ్దానీ టర్కీ ద్వారా సిరియా వెళ్లేందుకు ప్రయత్నించాడు. సిరియా వెళ్లేందుకు టర్కీ వర్గాలు అనుమతించకపోవడంతో అక్కడి వరకు వెళ్లి వెనక్కి వచ్చినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఐసిస్కు ఆ ఉగ్రవాద సంస్థ చీఫ్ కమాండర్ బగ్దాదీకి విధేయులుగా ఉంటామని 5గురు ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ విషయాన్ని బగ్దాదీకి చేరవేసినట్లు ఇక్బాల్ తమకు చెప్పాడని మిగతా నిందితులు ఎన్ఐఏ విచారణలో వెల్లడించారు. ఐసిస్ బృందానికి పేలుడు పదార్థాలు, ఆయుధాలు ఎలా సమకూరాయనే విషయంపై ఎన్ఐఏ, నిఘా వర్గాలు లోతుగా వివరాలు సేకరిస్తున్నాయి. సౌదీ అరేబియా, దుబాయ్, పలు మధ్య తూర్పు దేశాల నుంచి ఐసిస్ బృందాలకు నిధులు చేరినట్లు ఎన్ఐఏ ప్రాథమికంగా గుర్తించింది. హవాలా మార్గంలో పెద్ద ఎత్తున డబ్బులందినట్లు తేలింది. కొన్ని మనీ ట్రాన్స్ఫర్ ఏజెన్సీల ద్వారా సమకూర్చుకున్నారు. అయితే ఎవరి నుంచి ఎలా, ఎప్పుడు నిధులు వచ్చాయనే విషయంపై ఎన్ఐఏ వర్గాలు పూర్తి వివరాలు ఆరా తీస్తున్నాయి. ఆయుధాలు, పేలుడు పదార్థాలు సమకూర్చుకున్న తీరుపై గుట్టు విప్పే ప్రయత్నం జరుగుతుంది. మహారాష్ట్రలోని నాందేడ్లో 2 సెమీ ఆటోమేటిక్ పిస్టళ్లను కొనుగోలు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఇక్బాల్ తన బృందంలోని 2 సహచరులను అక్కడకు పంపించి వాటిని తెప్పించినట్లు తేలింది. నిందితులను 2 రోజుల క్రితం నాందేడ్కు తీసుకువెళ్లి పిస్టళ్లమ్మిన 4గురిని ప్రశ్నించినట్లు సమాచారం. అంతకుముందు పూణేకు వెళ్లి కూడా ప్రయత్నాలు చేశారు. ఇదే అండి, అమ్మేవాళ్ళు అమ్మకూడదు. ఇప్పుడు లంచం కోసమో లేక ఎవరు చేయవలసిన బాధ్యతలు వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు ఎవరైతే స్టోర్ కీపర్ ఉంటారో కోల్ మైన్స్లో కానీ లేక ఇంక వేరే వాళ్ళు కానీ కొన్ని పనులకే లైసెన్స్డ్ వాటికే అమ్మాలి. ఇట్లాగా బ్లాక్ మార్కెట్లో అమ్మడము, ఎక్కువ ధర. ఇప్పుడు నార్మల్గా ఒక డెటనేటర్ ఖరీదు 100 రూపాయలు అనుకోండి, నేను 1000 రూపాయలు ఇస్తాను నాకు ఏమంటే ఆ డబ్బుకు ఆశపడి అమ్మేస్తున్నారు. ఇది ఒక బలహీనత. అలా దొరికినంత కాలం ప్రజలు వాడుతూనే ఉంటారు. అది జరగకుండా చూడాలి అంటే అసలు ఈ అమ్మేవాళ్లే ఈ దేశానికి మనం ద్రోహం చేస్తున్నాము, మనం 4 డబ్బుల కోసం ఇలాగ ఆశపడకూడదు అని ఒక నిర్ణయించుకోవాలి. బాంబులు ఎలా తయారు చేయాలనుకున్నారన్న విషయంపై ఎన్ఐఏ కూపీ లాగుతోంది. ప్రధానంగా ఐఈడీల ద్వారా పేలుళ్లు జరపడం ఓ కుట్ర కాగా, విష పదార్థాలు వ్యాపించేలా చేయాలనేది మరో కుట్రగా ప్రాథమికంగా గుర్తించారు. అమ్మోనియం నైట్రేట్లో మేకులు, బోల్టులు, సీసం ముక్కలు కలిపి పెద్ద పాత్రలో నింపి ఐఈడీ తయారు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వాటికి టైమర్ పెట్టి పేల్చాలనుకున్నారు. టైమర్లో గడియారంపై 2 ముళ్ళు ఒకే చోటికి రాగానే విద్యుత్ సర్క్యూట్ పూర్తయి అమ్మోనియం నైట్రేట్లో అత్యధిక పీడనం సృష్టిస్తుంది. దీంతో పేలిపోయి అందులో ఉన్న మేకులు, సీసం ముక్కలు అత్యంత వేగంగా కొన్ని మీటర్ల వరకు దూసుకువెళ్లి శరీరాలను ముక్కలు ముక్కలు చేస్తుంది. గతంలో దిల్సుఖ్ నగర్, లుంబిని పార్క్, గోకుల్ చాట్లో ఇదే విధంగా ఇండియన్ ముజాహిదీన్ పేలుళ్లు జరిపింది. నిందితుల ఇళ్లలో భారీ ఎత్తున అమ్మోనియం నైట్రేట్, టైమర్లు కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ట్రైపెరాక్సైడ్, ట్రైఅసిటోన్, టీపీటీఏ ద్వారా పేలుళ్లు జరిపేందుకు కూడా సన్నాహాలు చేసినట్లు తేలింది. గతంలో బ్రసెల్స్లో ఐసిస్ ఇదే తరహాలో పేలుళ్లకు పాల్పడింది.
దీని తీవ్రత ఏమంత ఎక్కువ ఉండదండి. మీకు ఎక్కువ తీవ్రత కావాలంటే ఆ కోల్ మైనస్ దగ్గర ఉన్న డైనమైట్ అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత హై ఎక్స్ప్లోజివ్స్లో TNT, తర్వాత ఇంకా గొప్పది బాంబేలో వాడారు RDX అని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్ అని. అది కూడా పాకిస్తానీ తీవ్రవాదులు సప్లై చేసిందే. అది బాంబేలో జరిగింది. అది అక్కడ 200 మంది చనిపోయారు. అది అటువంటివి అవి చాలా ఒక చిన్న ఒక 1 kg ఎక్స్ప్లోడ్ అయితే కూడా ఈ బిల్డింగ్ పడిపోతుంది. అంత పవర్ఫుల్గా ఉంటాయి. ఇవి అంత ఎక్కువ పవర్ఫుల్ కావు. ఇవన్నీ గతంలో ఉగ్రవాద సంస్థలు తరచూ ఉపయోగించే పేలుడు విధానాలే. అయితే నిందితుల ఇళ్లలో యూరియా, కండెన్సర్, 3 లీటర్ల పెయింట్ లభించడంతో మరింత లోతుగా నిందితులను ప్రశ్నించిన NIAకు ఖంగు తినే విషయాలు బయటపడ్డాయి. యూరియా నైట్రేట్ని పేల్చడం ద్వారా విషవాయువులను వ్యాప్తి చేసి భారీ ప్రాణనష్టం చేసేందుకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. అమ్మోనియం నైట్రేట్, నైట్రిక్ యాసిడ్ను కలిపి యూరియా నైట్రేట్ను తయారు చేసి డిటోనేటర్లతో పేల్చితే సుమారు 100 మీటర్లు నైట్రోజన్ సంబంధిత వాయువులు వ్యాపించి ప్రాణనష్టం కలుగుతుందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. నిందితులు మాత్రం సురక్షితంగా తప్పించుకునేందుకు గ్లోవ్లు, మాస్కులు కూడా సమకూర్చుకున్నారు. రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతం నుంచి ఆయా పేలుడు పదార్థాలు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే 1-2 రోజుల్లో నిందితులను అజ్మీర్కు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రసాయనాలను ఎలా మిశ్రమం చేయాలనే విషయంపై షఫీ అర్మార్ వారికి కొన్ని వీడియోలు పంపినట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా చంద్రాయణగుట్టలోని తమ ఇళ్లలోనే బాంబులు తయారు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. తయారు చేసిన తర్వాత నర్సాపూర్ అడవుల్లో వాటిని పరీక్షించాలని నిర్ణయించుకొని అక్కడ అనువైన స్థలాలు కూడా చూసి పెట్టుకున్నారు. విధ్వంసం చేసిన తర్వాత తలదాచుకునేందుకు అవసరమైన ప్రాంతాలను కూడా సిద్ధం చేసుకున్నారు. నిందితుల కుట్రలు బయటపడిన తర్వాత పేలుడు పదార్థాలు ఎలా అందుబాటులో ఉంటున్నాయన్న అంశం మరోసారి చర్చనీయాంశమైంది. నిందితుల వద్ద లభించిన ముడి పదార్థాలన్నీ సాధారణంగా మార్కెట్లో లభించేవే కావడం ఆందోళన కలిగిస్తోంది. గాయాలు, తలవెంట్రుకలు శుభ్రం చేసేందుకు వాడే హైడ్రోజన్ పెరాక్సైడ్ మార్కెట్లో సులువుగానే అందుబాటులో ఉంటోంది. సల్ఫ్యూరిక్ ఆమ్లం బ్యాటరీల నుంచి సేకరిస్తున్నారు. టైమర్లు, విద్యుత్ తీగలు, పాత్రలు, స్టవ్లు మామూలు కిరాణా దుకాణాల్లోనూ ఉంటున్నాయి. వీటిలో వేడిని సృష్టించేందుకు ఉపయోగించే డిటోనేటర్లు, జిలిటిన్ స్టిక్లు కూడా విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. పేలుడు స్వభావం ఉన్న వీటిపై సరైన నిఘా, నియంత్రణ లేకపోవడం ప్రమాద ఘంటికలను సూచిస్తున్నాయి.